ఇరాన్‌కి చెందినటువంటి మోడల్, నటి, అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ అయినటువంటి మందన కరిమి భారతదేశంలో ఉంటే నాకు ఇంట్లో ఉన్నట్లు అనిపించడం లేదు. పైగా ఇరాన్ గురించి అంటే నియంతృత్వం గురించి, అక్కడ స్వేచ్ఛ గురించి, పాలన గురించి మాట్లాడితే నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం కానీ మీడియా కానీ నాకు సపోర్ట్ చేయడం లేదు అంటుంది. ఇంతకంటే సపోర్ట్ ఏం చేస్తారు? ఈ దేశంలో నీకు మాట్లాడే హక్కు ఇచ్చింది ఈ దేశం. నీకు చాలా మంది నిన్ను బెదిరిస్తున్నారు ఇక్కడ చంపేస్తామని. ఎవరు? ఇరాన్ మద్దతుదారులు లేదా సుప్రీం మద్దతుదారులు, షియా ముస్లిమ్స్. వాళ్ళు నిన్ను చంపేస్తామని బెదిరించినా నీకు భారత ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది. ఇంకేం చెయ్యాలి? నీకు ఏమాత్రం చిన్న తప్పు జరిగినా సరే భారతదేశం మీద దుమ్మెత్తిపోస్తారు. కొంచెం ఇదైనా సరే పొగడేస్తుంటారు. ఈ దేశంలో ఉన్న స్వేచ్ఛ నీలాంటి వాళ్ళు ఈ రోజు మాట్లాడడానికి అవకాశం. దౌర్భాగ్యం ఏంటంటే మా దేశంలో మీలాంటి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఈ దేశాన్ని నాశనం చేసేస్తున్నారు. మాకు ఇంకా దౌర్భాగ్యం, మా దరిద్రం ఏంటంటే 1947లో ఇద్దరు వచ్చి ఆ పెద్ద మనుషుల రూపంలో మా దేశాన్ని నాశనం చేసేసి విభజించారు. ఆ విభజన దరిద్రం ఈరోజు మాకు ఆ పాపంలో చుట్టుకుంది. ఇక నేను గట్టిగా మాట్లాడితే బూతులు మాట్లాడకూడదు అంటున్నారు కాబట్టి నేను మాట్లాడడం లేదు. ఆ విభజన వల్ల వచ్చినటువంటి దౌర్భాగ్యమే ఈరోజు మేము అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క వ్యవస్థలో ఉన్నటువంటి లోపం.